ఏంటి నాన్న ఇలాంటోడని కొడుకు తెలియదని చెప్పుంటారే. తెలిస్తే కొడుకు భయపడతాడని చెప్పారా? సార్ ఒక్క నిమిషం. అది కింద పడింది, పోయి తీసుకురాపో. నువ్వు ఆయన్ని తీసుకురావడం వల్లే ఆయన ఇంతటితో ఆపేశారు. నువ్వు నన్ను బెదిరించావని తెలిసిందే అనుకో, ఆయన నిన్ను 32 పీసులుగా నరికి చల్లా చెదురుగా పడేస్తారు. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి పేర్చి పెడితే కానీ నువ్వెవరో కనిపెట్టలేవు. ఆయన్ని వదిలేసి నా ఒక్కడితో డీల్ చేయడమే నీకున్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్. గొడవ చేయకుండా నీ పైన ఒకడున్నాడుగా, వాడెవడో చెప్పే. ఏంటి సార్ ఇంత ఈజీగా అడుగుతున్నారు? అవునా? సరే అయితే కష్టంగా అడగమంటావా? సార్ సార్ రా కనకలక్ష్మి, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను సార్. ఏమైంది? మీ అబ్బాయ్య సార్ దారిని పోయిన గొడవలన్నీ నెత్తి మీద వేసుకుని వెళ్తున్నాడు. అవన్నీ మా మీద పడతాయేమని భయంగా ఉంది సార్. దేనికి భయపడట్లేదు. పందికొక్కును పట్టుకోవడానికి వెళ్ళి పులి నోటికి చిక్కుతారేమో సార్. కొంచెం తగ్గితే బాగుంటుంది సార్. నేను చెప్పానని చెప్పకండి. అబ్బాయి నిజాయితీగా లేడని కంప్లైంట్ పెడితే పర్వాలేదు. మీరొచ్చి నిజాయితీగా ఉన్నాడని కంప్లైంట్ పెడితే ఏం చేయాలో తెలియట్లేదు. సరే, మీ కష్టం నాకు అర్థమైంది. మీరు వెళ్ళండి, నేను మాట్లాడతానులే. థ్యాంక్ యూ సార్. సార్ వెళ్దాం పద. సార్ అంతా ఓకేనా నాన్న? ప్రాబ్లం ఏం లేదు. అంతా ఓకే. బిర్యానీ కూడా పెట్టారు, బాగా తిన్నాను. అది పర్వాలేదు. అన్నట్టు నువ్వు డీల్ చేసే విషయం పెద్ద విషయంలా ఉన్నట్టుంది. అందులో మరి లోతుగా వెళ్లకుండా కొంచెం ఫ్రీగా వదిలేస్తే మంచిదేమో. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఉంది. ఎందుకు ఈ పెద్ద విషయాలన్నీ కెలుక్కుంటూ? ఇలా అమ్మ మీతో కూడా ఎన్నిసార్లు చెప్పుంటుంది. మీరు విన్నారా? లేదు కదా. మీ బ్లడ్డే కదా ఇక్కడ ఉంది. హలో, బీట్రూట్ లేదు సార్, క్యారెట్ దొరికింది. క్యారెట్తో వీడియో చేద్దామా? క్యారెట్ హల్వా చేయడం తెలీదు, మీరు బీట్రూటే తీసుకోండి. కలర్ మాత్రమే మార్పు సార్, రెండూ ఒకటేగా. ఎక్కువ మాట్లాడకుండా త్వరగా రండి. గాల్లో ఎగురుకుంటూ రాలేను కదా, వస్తున్నా. రండి రండి. ఇప్పటి వరకు 120 సార్లు గుద్దేలాగా వచ్చాను, ఒక్కసారి కూడా గుద్దలేదు. ఎందుకు అంత భయపడుతున్నా? ఒకవేళ 121 గుద్దావంటే ఆ దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళే బదులు టమాటాలు ఎరుకుని ఇంటికి వెళ్ళొచ్చు. ఇలాగే మాట్లాడుతూ ఉండు. ఏదో ఒక రోజు బ్రేక్ పడలేదని గుద్దేసి 5,000 ఫైన్ కట్టేసిపోతా. నా మనవడు ఇంటి ముందు బండి పెట్టొద్దని అన్నందుకు ఎందుకయ్యా అలా చేస్తున్నావు? అది మొదలెట్టింది ఎవరో? నువ్వు. అందుకనే ఆడ అలా రెచ్చిపోతున్నాడు. ఓ రోజు ఇంటి ముందు బండి పెడుతుంటే ఏమన్నాడో తెలుసా? మా ఇంటి ముందు బండి పెట్టకు, అలా పెట్టాలనుకుంటే నువ్వు ఇల్లు కట్టుకుని నీ ఇంటి ముందు పెట్టుకో అన్నాడు. ఇదిగో కలజోడు, నాకు ఇల్లు కట్టుకున్నాను సీన్ ఉంటే నేనెందుకు క్యాబ్ నడుపుకుంటా? ఏమండి, వాడు అలా అన్నందుకు నేను 100 సార్లు మన్నించమని అడిగాను. మన దగ్గర మన్నించడం లేవమ్మా, దండించడం మాత్రమే. ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మా. ములక్కాడ అవసరం నీకు? ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? పరిగెత్తుతూ ఆడుకో పాప, కింద పండి ఏరుకో పాప అన్నాడా లేదా? ఏరుకున్నాగా ఓ. రివర్స్లో వెళ్ళి కొడదామా? వాళ్ళకి చాలే. సార్ బాబు, ఏసీపీ గారికి ఫోన్ ఇస్తావా? సార్ ఏసీపీ గారు అప్పుడే వెళ్ళిపోయారు. అలాగా? అవును సార్, ఏదో వర్క్ ఉందని అప్పుడే క్యాబ్లో బయలుదేరి వెళ్ళిపోయారు సార్. సరే బాబు. అర్జున్ నేను నైట్ నుంచి ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా కలవట్లేదు. స్టేషన్కి ఫోన్ చేసి ఏమైందో కనుక్కోండి. సార్ ఏసీపీ ఎక్కడికి వెళ్ళారు తెలుసమ్మా? నేను ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏసీపీ సార్ నాతో ఏమీ చెప్పలేదు సార్. ఆయన ఫోన్ చేస్తే నాన్న ఫోన్ చేశారని చెప్పండి. ఓకే సార్, తప్పకుండా. అలాగే. ఇలాంటివి రేరుగానే జరుగుతాయి సార్. అసిస్టెంట్ కమిషనరే కనిపించట్లేదంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సార్
చివరిగా ఏసీపీ అర్జున్ మొబైల్ సిగ్నల్ వై జంక్షన్ దగ్గర చూపించింది. ఆయనతో పనిచేసిన వాళ్ళు కొన్నాళ్లుగా ఆయన స్ట్రెస్లో ఉన్నట్టు చెప్పారు. మేబీ సూసైడ్ అయ్యుండొచ్చు అనుకుంటున్నాను సార్. ఫ్యామిలీలో ఏదైనా ప్రెషర్ ఉందా? అలాంటిదేం లేదు సార్. మీరు ఇలా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే సార్, వీ విల్ డూ అవర్ బెస్ట్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, కొన్నాళ్ళు దీన్ని బయటికి తెలియనివ్వకండి. ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్కే పెద్ద అవమానం. మీకు తెలుసు కదా. అర్జున్ విషయంలో ఏమైందనేది అందరికీ బాగా తెలుసు. కానీ మీరు ఏం తెలియనట్టు వెతుకుతూనే ఉండండి. మీరేదైనా కనిపెట్టడానికి వెళితే మనల్ని కనిపెట్టడానికి ఎవరైనా వస్తారు. అందుకని చూసి చూడనట్టు ఉండడమే మనకి సేఫ్. అయ్యయ్యో, అసిస్టెంట్ కమిషనర్ కనిపించట్లేదా? నిజం చెప్తున్నాను సార్, నా ఒంట్లో కనుక బాగుండుంటే వెతకడానికి మీతో పాటు నేను వచ్చి ఉండేవాడిని సార్. మీ ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం అని తెలిసింది. ఏదైనా ఉంటే చెప్పండి, నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే వదిలేయండి, లేదంటే మీకు ఏదైనా తెలిసినా చెప్పండి ప్లీజ్. అదే సార్, ఏసీపీకి నేను అప్పుడే చెప్పాను, అనవసరమైన విషయాలు వెతకండి, తర్వాత మిమ్మల్ని వెతకాల్సి వస్తుంది అని. విన్నే లేదు. ఎరా, ఒకవేళ మీరేమన్నా చేశారా? మొన్న ఎవరో రాలేదు, ఎక్కడికి పోయారా? అన్నా మల్లికని తీసుకుని సినిమాకి వెళ్ళానన్నా. అబద్ధం చెప్తున్నాడన్నా. ఈడేదో చేసుంటాడు. ఎందుకంటే మల్లిక నాతో ఉంది. కొట్టానే. దిగులు పడకండి సార్, కనిపెట్టేద్దాం. వీళ్ళిద్దరిలో ఎవరు మల్లికతో ఉన్నారని కనిపెట్టేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మల్లికతో నాకు ఒక మీటింగ్ ఉంది. మీటింగ్ అయ్యాక చెప్తా. రే మణి, చూసావా? డైనోసార్ పిల్ల డైనోసార్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ, దొరుకుతుందంటావా? ఈ పాటికి దాన్ని సూప్ చేసుకుని తాగుంటారు. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళైంది? 8 years అయింది. పిల్లలు? ఒక అబ్బాయి 6 సంవత్సరాలు. రీసెంట్గా ఏసీపీ సార్కి మీకు ఏదైనా గొడవ జరిగిందా? లేదు. మేడం, మీరేమైనా వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం చూసారా? ఎప్పుడు చేయరు. ఆయన ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్, సార్, చూసారా సార్, సూసైడ్ గీసడని కేసుని ఎలా మారుస్తున్నారో. సూసైడ్ చేసుకున్న మనిషా సార్ ఆయన? ఎంత గంభీరంగా నిజాయితీగా తిరుగుతుండేవారు, ఎవ్వరికీ భయపడకుండా. నేను ఏసీపీ సార్తో అప్పుడే చెప్పాను, అందులోకి వెళ్ళకండి సార్ అని. మన డిపార్ట్మెంట్ వాళ్ళకే దాంతో లింకులుంటాయని. మీకు తెలియందా సార్ మన డిపార్ట్మెంట్ గురించి? కొండల్నే మింగేసి సైలెంట్గా ఉంటారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్. విగ్రహాలు దొంగిలించే ముఠాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన బాడీలు ఇంతవరకు దొరకలేదు. చెప్పడానికే కష్టంగా ఉంది సార్. అర్జున్ సార్ పోయారు సార్.
వాడిని వాడి దారిలోనే వదిలేసున్నా బతుకుంటేవాడు. ఇలా నిజాయితీ అని పెంచా. నా కొడుకు చచ్చిపోయాడు. వాడి చావుకి మీరు ఒక విధంగా కారణమని మీకు అనిపిస్తుందా? అరే ఏంటయ్యా ఎప్పుడు భయపడుతూ ఉండేవాడివి? అలా నిలబడ్డావేంటి? సరిగ్గా గుద్దుంటే కొబ్బరి చెట్టు మీద నుంచున్నాడువి. నేను వేరే మూడ్లో ఉన్నాను. మీరు పక్క నుంచి వెళ్ళండి. మూడుకే మూడు చూపిస్తాను నేను. నాకే మూడా? ఎక్కడ పోతున్నావు? మల్లికాని కలవడానికి వెళ్తున్నా. మల్లికానా? సరే, నువ్వు నేను ఒక ఏరియాలో ఉంటాం. నువ్వు నడిస్తే నా కాలు నొప్పులు. వచ్చి కూర్చో, నేను దింపుతా. ష్యూర్? భయపడకయ్యా, వచ్చి కూర్చో. ఏమనలే, నువ్వు రాకపోతేనే నిన్ను కొడతా. వద్దులే, నేక్కుతున్నా. ఆ రోజు ములక్కాడ తీసుకెళ్తున్నప్పుడే అర్థమైంది. ప్లే బాయ్.